తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అడ్డగోలు నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం అమలు చేయాలని వైసీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదన్న ఆలోచనతో దేశంలో ఎవరూ చేయని విధంగా జగన్ అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి అమలు చేసి చూపించారని ప్రశంసించారు. అలాంటి పథకాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక నీరుగార్చేసిందని, మొదటి ఏడాది పూర్తిగా వదిలేసి రెండో ఏడాది అరకొరగా అమలు చేసిందని విమర్శించారు. తల్లికి వందనం అనేది ఒక పథకంగా కాకుండా పేద విద్యార్థుల తలరాతులు మార్చే విద్యా విప్లవంగా చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలో అమ్మఒడి పథకాన్ని అమలు చేసి దానితో పాటు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటిది ఈ రాష్ట్రంలో దాదాపు 15,000కు పైగా పాఠశాలలు ఉంటే ఈ 15,000 పాఠశాలలు కాను నాడు నేడు ద్వారా సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడంతో పాటు ఐబీ సిలబస్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ ద్వారా కావచ్చు, ప్రభుత్వ విద్యా వ్యవస్థ అనేటటువంటిది కార్పొరేట్ విద్యా వ్యవస్థకు ధీటుగా ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం గతంలో చూశాం. మరి అదే సందర్భంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన కుమారుడు రెడ్ బుక్ స్టార్ నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కావచ్చు, ఎన్నికలకు ముందర ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి ఒకరేమో సైకిల్ ఎక్కి తిరిగారు, ఒకరేమో బస్ ఎక్కి తిరిగినారు, ఇంకొకరేమో యువగలం పేరుతో తిరిగారు. రాష్ట్రం అంతా తిరిగి మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామని చెప్పి మా నాయకుడి యొక్క మానసపుత్రిక అయినటువంటి అమ్మఒడి పథకానికి పేరు మార్చి విద్యార్థులను కావచ్చు, వారి తల్లులను కావచ్చు మభ్యపెట్టేటటువంటి విధంగా హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు మాత్రం ఈ పథకానికి సంబంధించినటువంటి షరతులు అంటూ ఏమి ఉండవు. రేషన్ కార్డు యొక్క పరిమితి ఉండదు. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, పిల్లల సంఖ్యల విషయంలో కావచ్చు, పరిమితులు మాత్రం ఏది ఉండదు. ఓట్లు అడిగేటప్పుడు మాత్రం అధికారంలోకి వచ్చాడు. మరి యథావిధంగానే ఆయనకు అధికారంలోకి ఉంటే ఒక విధంగా, లేకపోతే ఒక విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి నైజం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం తల్లికి వందనానికి సంబంధించినటువంటి పథకానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విద్యార్థికి కానీ, ఏ ఒక్క విద్యార్థిని తల్లికి కానీ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పాపాన పోలేదు చంద్రబాబు నాయుడు గారు. రెండవ సంవత్సరం వచ్చేసరికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకుని వచ్చేటటువంటి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మొదటి నుంచి కూడా మీకు పేద విద్యార్థుల పట్ల కావచ్చు, ప్రభుత్వ పాఠశాలల పట్ల కావచ్చు చిన్న చూపు అనేటటువంటిది ఉంది. కాబట్టే మీ యొక్క విధానాలకి ఎండగడుతూ తల్లికి వందనం మీరు ఏదైతే చెప్పారో ఆ పథకాన్ని అమలు చేయండి అని చెప్పి మా నాయకుడి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడితే ఒత్తిడికి తలొగ్గి ఇష్టం లేకపోయినా, సహజంగా ఎవరికైనా ఇష్టం లేకపోయినా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎంత కష్టంతో ఎంత బాధతో ఇస్తామో ఆ విధంగా రెండో సంవత్సరంకి వచ్చేసరికి ఒక్కొక్క విద్యార్థికి 7,000, 8,000, లేకపోతే 9,000, 10,000 ఆ విధంగా రెండవ సంవత్సరానికి సంబంధించి 6,377 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. మరి మూడో సంవత్సరం వచ్చింది. యథావిధిగా మూడో సంవత్సరంలో వాస్తవంగా యుడైస్ గణాంకాల ప్రకారము ఈ రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య దాదాపు 87 లక్షల మందికి విద్యార్థులు ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 66 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనాన్ని అనేటటువంటి పథకాన్ని అమలు చేస్తాం, అందుకు 10,126 కోట్లు మాత్రమే విడుదల చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అంటే మొత్తంగా ఒకసారి చూస్తే మొదటి సంవత్సరం 0, రెండవ సంవత్సరం కేవలం 6,377 కోట్లు, ఇప్పుడు మూడవ సంవత్సరం 10,126 కోట్లు. దాదాపు ఈ రాష్ట్రంలో గణాంకాల ప్రకారం 87 లక్షల మందికి విద్యార్థులకి ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఒకసారి విశ్లేషిస్తే దాదాపు ఈ 3 సంవత్సరాలకి అంటే ఒక్కొక్క సంవత్సరానికి 13,112 కోట్ల అవసరం వస్తుంది. అంటే ఈ 3 సంవత్సరాలకి మొత్తంగా 39,000 కోట్లకు పైగా అవసరం వస్తే
ఈ చంద్రబాబు గారు విడుదల చేసినటువంటి నిధులు కేవలం 16 నుంచి 17,000 కోట్లు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పటికీ ఈ 3 సంవత్సరాలకు కాను 22,000 కోట్లకు పైగా ఈ పెద్ద మనిషి పేద విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి బకాయిలు ఉన్నమాట వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారు అనే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. పేద విద్యార్థుల పట్ల వారి తల్లిదండ్రుల పట్ల నీకున్నటువంటి చిత్తశుద్ధి, నీకున్నటువంటి అంకిత భావం సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం. మరి ఇన్ని లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు, వారి తల్లిదండ్రుల యొక్క ఆందోళన కావచ్చు, వారి తల్లిదండ్రుల యొక్క ఆవేదన కావచ్చు, నీకు కనబడలేదా? ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గత కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న 3 నిందితులను చేమకుర్తి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చేమకుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ డి ప్రసాద్ వివరాలు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న 3 నిందితులను ఉదయం మంచికలపాడు గ్రామానికి వెళ్లే అడ్డరోడ్డు ప్రాంతంలో అరెస్టు చేశామన్నారు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులకు సంబంధించి 15 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని సీఐ తెలియజేశారు. గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా గౌరవ డిఎస్పీ గారు ఒంగోలు డిస్ట్రిక్ట్ పర్యవేక్షణలో మేము మా ఎస్ఐ గారు సంపత్ గారు ఒక టీమ్ గా ఏర్పడి 11వ తేదీ ఈ నాయుడుపాడి గ్రామంలో ఒక బైక్ నైట్ టైం మిస్ అయింది. దాని మీద ఒక రిపోర్ట్ తీసుకు తిరగడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాల కోసము మేము టీమ్గా మాకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజ్ అలా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక టీంని గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ గురించి సెర్చ్ చేస్తుంటే ఈరోజు ఉదయాన్నే మంచిగలపాడు క్రాస్ రోడ్ వద్ద వాళ్ళు వస్తున్నట్టుగా సమాచారంతో మా ఎస్ఐ గారు సిబ్బందితో ఉండి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దేవరకొండ దినేష్ కుమారు మధ్యపాడతం, కొలసలకోట మధ్యపాడతం ఒక వ్యక్తి, రెండో వ్యక్తి వచ్చి శరత్ బాబు బల్లికూరు వ్యక్తి,
ఇంకో వ్యక్తి మైండ్ బాల్. వీళ్ళందరినీ కూడా పట్టుకుంటే వీళ్ళు గత 6 నెలల నుంచి వివిధ పోలీస్ స్టేషన్లో మేము 15 బైకులను వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఈ టీము నుంచి ఎంతో ఎస్పీ గారి ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా బైక్ పోవడంతో దీనికి ప్రత్యేకంగా మా ఎస్ఐ గారు వాళ్ళ మీద కేసు కట్టినప్పటి నుంచి ప్రతి రోజు తిరుగుతూ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బైక్లన్నీ కూడా సుమారు వీటి విలువ 10 లక్షల రూపాయలు ఉంటుంది. వీళ్ళని ఈ రోజు కోర్టుకి రిమాండ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం. డబుల్ ఇంజన్ సర్కారుతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. క్షేత్రస్థాయిలో బలాబలాలను బేరీజు వేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల. ఎన్డీఏ గెలిపే ధ్యేయంగా సమాయత్తమవుతామని స్పష్టీకరణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.